అజిత్ గారు చెప్పండి, ఏంటి మొత్తానికి కూల్చే ప్రక్రియ కొనసాగుతూ ఉన్నట్లుంది. వంశీ గారు అంటే సరే ఇప్పటి వరకు కూడా దాదాపు 5 ఏళ్ల నుంచి కూడా అక్కడ నిజంగా దేశంలో ఏ ప్రాంతానికి ఏ నగరానికి ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి రాలేదు వంశీ గారు. అంటే గతంలో కూడా అమరావతికే ఇదే పరిస్థితి వచ్చింది, ఇప్పుడు కూడా అమరావతికే వచ్చింది. ఎందుకంటే మనం చరిత్రలో చదువుకున్నాం కదా వంశీ గారు, అమరావతిని ఆనవాళ్లు లేకుండా కాలకేయులు అనే వాళ్ళు దాని మీద పడి మొత్తం కూడా సర్వనాశనం చేశారు పక్కనే ఉన్న అమరావతిని. అయినా కానీ ఇప్పటికీ వరల్డ్ టూరిస్టులు కూడా అక్కడికి వస్తుంటారు వంశీ గారు. అదే అమరావతి ఇక్కడ దాదాపు 4.5 సంవత్సరాల నుంచి మొత్తం అంటే రాజధాని రోజు మీరు అన్నట్లుగా అక్కడ కంకర దవ్వుకొని వెళ్ళడము, రోడ్లు దవ్వుకొని వెళ్ళడము, మహిళల్ని కొట్టడము, రకరకాలుగా అసలు మొత్తం అంటే అదొక నగరం కాకుండా అదొక మృత నగరంగా చేసే ప్రయత్నం అనేది చేస్తూ చివరికి కనీసం ఒక మోడల్గా, ఎందుకంటే అక్కడే పక్కనే శంకుస్థాపన చేసిన ప్రాంతము, దాన్ని మొత్తం కూడా వివరిస్తూ మ్యూజియంలో ఇలా ఉంటుంది అమరావతి అని చెప్పి సందర్శకులు వచ్చిన వాళ్ళు చూడడం కోసం, ఎందుకంటే ఆ రోజు ప్లాన్ చేసిన నగరం భవిష్యత్తు పూర్తయితే ఎలా ఉంటుంది అనేది తెలియాలి కాబట్టి అది మొత్తం కూడా ఒక మోడల్ అక్కడ పెడితే ఐకానిక్ ఇది ఆ మోడల్ని కూడా తీసుకొని శుభ్రంగా దాన్ని కూడా మొత్తం పగలగొట్టి అందులో ఉన్న చిన్న చిన్న వాల్యుబుల్స్ కానీ చెక్కలు ఇలాంటివి కూడా మొత్తం తీసుకెళ్ళున్నారు వంశీ గారు. అంటే ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉంది అనేది అర్థమవుతోంది. ముఖ్యంగా అమరావతికి సంబంధించి మనం వరుసగా చూస్తే వంశీ గారు ఫస్ట్ ప్రజావేదిక కూల్చారు, ఆ తర్వాత 3 రాజధానులు అన్న తర్వాత ముందు వరుసగా సరే ఈ అమరావతి అనేది శాసన రాజధాని అన్నాక వరుసగా అంటే అక్కడ మధ్యలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నవనగరాలు తర్వాత సీడ్ క్యాపిటల్ ఆ ప్లానింగ్ ఉంటుంది కదా, ఆ ప్లానింగ్ని మొత్తం కూడా విధ్వంసం చేసేలాగా ఒక చోట అంటే ఐటీ అనుకున్న చోట, ఇండస్ట్రీస్ అనుకున్న చోట, లేదా అక్కడికి పోయి జోన్ 4లో లేదా జోన్ 5లో పేదలకి ఇళ్ల స్థలాలని పేదలకి లేదా రైతులకి మధ్యలో పెట్టి ఇలా అంటే అక్కడ మొత్తం విద్వేషం అనేది విధ్వంసమే కాదు వంశీ గారు, ప్రతి అడుగడుగున విద్వేషం కూడా రగిల్చే ప్రయత్నం చేశారు. చిట్ట చివరి ప్రయత్నంగా ఒకవేళ రేపు కూటమి గనక వస్తే మళ్ళీ అమరావతి రాజధాని అవుతుంది అని చెప్పి పదే పదే ప్రకటిస్తున్న నేపథ్యంలో దాని బొమ్మ కూడా ఉండడానికి లేదు అనేది చిట్ట చివరి ప్రయత్నంగా ఈ నమూనా నాశనం చేసినట్లుగా కనిపిస్తోంది వంశీ గారు. రైట్ అండి, నైస్ గారు, రైట్.